నమస్తే, నేను మీ సురేష్. వెల్కమ్ టు సురేష్ సినిమా. ఇందులో ఫిలిం డైరెక్షన్ క్లాసెస్లో ఇప్పుడు చూద్దాం. కిందటి భాగాల్లో ఫిలిం డైరెక్షన్ గురించి కొంచెం తెలుసుకున్నాం. అదేంటో ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఫిలిం సినిమా తీసే ప్రాసెస్ని 3 భాగాలుగా మనం డివైడ్ చేసుకోమన్నాం. ఒకటి ప్రీ ప్రొడక్షన్, 2 ప్రొడక్షన్, 3 పోస్ట్ ప్రొడక్షన్ అని 3 విధాలుగా డివైడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ప్రీ ప్రొడక్షన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ప్రీ ప్రొడక్షన్ కూడా మళ్ళీ మనం 2 విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి స్క్రిప్ట్ వర్క్, 2 ఆర్టిస్టుల కాంబినేషను, సెట్ ప్రిపరేషను, మ్యూజిక్ ప్రిపరేషన్ ఇలాంటివి. సో ఇందులో మొదటిది స్క్రిప్ట్ వర్క్. ఈ స్క్రిప్ట్ వర్క్ గురించి మనం ఇక నుంచి చాలా డీటెయిల్గా చూద్దాం. అంటే చాలా వివరంగా స్క్రిప్ట్ వర్క్ గురించి నాకు తెలిసింది మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇందులో స్క్రిప్ట్ అంటే ఏంటంటే మనం రాసుకున్న ఒక కథని సినిమా షూటింగ్కి అనుగుణంగా షూటింగ్ చేయడానికి అనుగుణంగా రాసుకోవడాన్ని స్క్రిప్ట్ అంటాం. ఈ స్క్రిప్ట్ని మళ్ళీ 5 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. స్క్రిప్ట్ని మళ్ళీ 5 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. 1 కాన్సెప్ట్, 2 సినాప్సిస్, 3 వన్ లైన్ ఆర్డర్, 4 ట్రీట్మెంట్, 5 స్క్రిప్ట్. ఈ 5 భాగాలుగా మనం డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే సినిమా కథ మొత్తాన్ని ఒక్క లైన్లో మనం దాని సారాంశాన్ని అనుకోవడం. అంటే ఉదాహరణకి నేను ఒక స్క్రిప్ట్ని మీకు డైరెక్ట్గా నేను తయారు చేసి చూపిస్తాను ఈ క్లాసుల్లో భాగంగా. నేను అనుకునే కథ ఏంటంటే, కాన్సెప్ట్ ఏంటంటే, రోబో ఎదురు తిరిగితే ఎలా ఉంటుందనేది నా కాన్సెప్ట్. సో మనం ఇలా అనుకోవాలి. మనం ఏదైనా కాన్సెప్ట్ అనుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ని అనుకోకుండా కథ రాయొచ్చు, కథ అనుకోకుండా స్క్రిప్ట్ రాయొచ్చు. కానీ మనం కాన్సెప్ట్ని ఖచ్చితంగా ఒకటి అనుకొని ఆన్లైన్లో రాసి పెట్టుకోవాలి. ఇది ఎందుకంటే స్క్రిప్ట్లో తర్వాత పనులు, అంటే స్క్రిప్ట్ రాసినప్పుడు, డైలాగ్స్ రాసినప్పుడు, యాక్షన్ పార్ట్ ఇలా స్క్రిప్ట్ వర్క్లో మనం ఈ కాన్సెప్ట్ని మనకి మైండ్లో ఉంటే ఆ కాన్సెప్ట్ మీద అంటే బయటికి వెళ్ళిపోకుండా మనం రాయడానికి వీలుగా ఉంటుంది. సో మనం కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా రాసుకోవాలి. సో మీకు ఫస్ట్ చూపిస్తా చూడండి. ఇంకోండి, ఒక పేజీలో ఎలాగా కాన్సెప్ట్ అని రాసుకొని రోబో ఎదురు తిరిగితే, కాన్సెప్ట్ రోబో ఎదురు తిరిగితే క్వశ్చన్ మార్క్. అంటే చూడండి, ఇక్కడ కాన్సెప్ట్ అని రాసాం. రోబో ఎదురు తిరిగితే అనేది జస్ట్ ఒక్క లైన్లో సరిపోయింది. కాబట్టి దీన్ని సింగిల్ లైన్ అని కూడా అంటారు. అంటే సింగిల్ లైన్లో మనం సినిమా స్టోరీ మొత్తాన్ని ఈ విధంగా ఉంటే బాగుంటుందని అనుకున్నాం. కాబట్టి దీన్ని సింగిల్ లైన్ అని కూడా అంటారు, లేకపోతే కాన్సెప్ట్ అని కూడా అంటాం. ఇది మనం స్క్రిప్ట్ రాసే క్రమంలో ఈ కాన్సెప్ట్ అని ఒక పేజీలో కాన్సెప్ట్ని ఇలా పెద్ద అక్షరాలతో రాసుకోవాలి. సో చూడండి ఒకసారి, కాన్సెప్ట్ రోబో ఎదురు తిరిగితే. ఓకేనా? ఇది ఈ కాన్సెప్ట్ అనేది ఒక లైన్ రాసుకోవచ్చు, 2-3 లైన్లు కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏదైనా సినిమా చూస్తే దాని కాన్సెప్ట్ అనేది మీరు ఒకసారి రాయడం ప్రాక్టీస్ చేయండి. అంటే ఒక ఉదాహరణ చూడండి, సాధారణంగా అది ఏ స్టోరీ అంటే అది లవ్ స్టోరీ అంటారు. అంటే లవ్ స్టోరీ అనేది కాన్సెప్ట్. ఇలా మనం సినిమా స్టోరీ ఏంటి ఇంతకీ అంటే అది లవ్ స్టోరీ, లేకపోతే ఒక రివెంజ్, ఇలా ఏదో ఒకటి చెప్తుంటారు. అంటే ఒక 2-3 లైన్లో చెప్పేస్తారు.
అలా చెప్పడాన్ని కాన్సెప్ట్ అంటాం. సో మనం ఏదైతే కథ అనుకుంటున్నామో దాని సారాంశం, దాన్నే కాన్సెప్ట్ అనుకొని కాన్సెప్ట్ని మనం రాసుకోవాలి. ఇలా మీరు చూసిన సినిమాలకి లేదా మీరు అనుకుంటున్న కథలకి కాన్సెప్ట్లు రాయడం ప్రాక్టీస్ చేయండి. సో కాన్సెప్ట్ తర్వాత ఈ కాన్సెప్ట్ని మనం ఎలా డెవలప్ చేయాలి? నెక్స్ట్ స్టేజ్ కాన్సెప్ట్ ఫస్ట్ కాన్సెప్ట్, తర్వాత సినాప్సిస్ అంటే సంక్షిప్తంగా కథ రాసుకోవడం. ఈ కాన్సెప్ట్ని మనం కథగా డెవలప్ చేసుకోవడం ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో మనం వివరంగా చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలోంచి ఇంకా డెప్త్లో అంటే చాలా వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మీరు నా వీడియోలన్నింటినీ రెగ్యులర్గా ఫాలో అయితే మీకు ఈ స్క్రిప్ట్ వర్క్ గురించి ఒక మంచి అవగాహన వస్తుందని నేను ఆశిస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే డైరెక్షన్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, డైరెక్షన్ గురించి తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.